ఓం నమో భగవతే శ్రీరమణాయ. 4వ ప్రకరణము సంభాషణలు. ఇందులోని 4వ ఘట్టం మనస్సు. 85 పృచ్చుకని ప్రశ్న. మనస్సు తిరుగుపోతూ, దీనిని అదుపు చేయలేకపోతున్నాను. మహర్షి గారి సమాధానం. తిరుగుపోతుతనం మనస్సుకు సహజ లక్షణం. అది పుడుతూ లయమవుతూ ఉంటుంది, క్షణక్షణం మారుతూ ఉంటుంది, అశాశ్వతమైనది. మరి నీవో శాశ్వతుడవు. ఆత్మ తప్ప అన్యం లేదు. ఆత్మలో నిలకడ కలిగి ఉండడమే నీవు చేయవలసిన పని. మనస్సును లక్షించవద్దు. మనోమూలమైన ఆత్మను పట్టుకున్నామా, మనస్సు దానంతటదే అదృశ్యమవుతుంది. 86 పృచ్చుకుని ప్రశ్న. అయితే మనస్సును నిగ్రహించవలసిన అవసరం లేదా? మహర్షిగారు. నీవు ఆత్మను కనుగొన్న తరువాత నిగ్రహించడానికి మనస్సే ఉండదు. జ్ఞానిలో మనస్సు పనిచేయవచ్చు, చేయకపోవచ్చు. అతని దృష్టిలో ఆత్మ ఒక్కటే ఉంది. మనస్సు, ప్రపంచము, దేహము ఆత్మకు భిన్నమైనవి కావు. అవన్నీ ఆత్మలో నుండి పుడుతూ అందే లయమవుతూ ఉన్నాయి. అవి ఆత్మను విడిచి నిలవలేవు. ఆత్మ కంటే భిన్నమైనవి కావు. కనుక సదా ఆత్మస్ఫురణలో తెలివితో ఉండు. నీడలను గురించిన ఆలోచన నీకెందుకు? అవి ఆత్మను ఏమీ చేయలేవు. ఆత్మ హృదయం. హృదయం స్వయం ప్రకాశమైంది. హృదయం నుండి వెలుగు మెదడుకు ప్రసరిస్తోంది. అదే మనసుకు స్థానం. ఈ వెలుగు సహాయంతోనే మనస్సు ప్రపంచాన్ని చూస్తోంది. అంటే ఆత్మ ప్రకాశ ప్రతిఫలనంతో మనస్సు పనిచేస్తోంది. మనస్సుపై ఆత్మ వెలుగు ప్రసరించకపోతే ప్రపంచం కనపడదు. ప్రసరిస్తే ప్రపంచం కనబడుతుంది. కనుక మనస్సు అంతర్ముఖమై తేజోమూలమైన ఆత్మను దర్శించగానే ప్రపంచ విషయ జ్ఞానం నిలిచిపోతోంది. అప్పుడు హృదయం నుండి ఆత్మ ప్రకాశిస్తుంది. సూర్యుని వెలుగు వలన చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. సూర్యుడు అస్తమించినప్పుడు చంద్రుని సహాయంతో ప్రపంచ వస్తువులను గమనించవచ్చు. సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు చంద్రునితో ప్రయోజనం లేదు. ఆకాశంలా ఉండు. హృదయానికి మనస్సుకు ఇదే పోలిక. ఆత్మతేజో ప్రతిఫలనం వలన మనస్సు ప్రపంచాన్ని, వస్తువులను గుర్తిస్తోంది. మనస్సు అంతర్ముఖం కాగానే ఆత్మ వెలుగు ఒక్కసారిగా ప్రవాహంగా వస్తుంది. పగటిపూట చంద్రుడు మాదిరి ఆత్మ ప్రకాశంలో మనస్సు వెలవెలపోయి నిరుపయోగమవుతుంది. 87 పృచ్చుకని ప్రశ్న. స్వామి, నా మనసు నేను చెప్పినట్టు వినక దాని ఇష్టం వచ్చినట్టు విహరిస్తుంది. అందువల్ల నాకు అశాంతి కలుగుతుంది. నా మనస్సును స్వాధీనంలోనికి తెచ్చుకునేందుకు మార్గం ఏది? మహర్షి గారి సమాధానం. జీవితంలో సాధకుల యత్నమంతా అందుకోసమే. ఆ మనస్సు అరికట్టడానికే జ్ఞాన, భక్తి, కర్మ మార్గాలు. జ్ఞాన మార్గం ద్వారా మనస్సును నేను కాను అని తెలుసుకుని మనసుని నిరోధించవచ్చును. కర్మ మార్గంలో ఏదో ఒక కర్మయందు మనస్సుని లగ్నం చేయడం వల్ల మనస్సు నిలిచిపోతుంది. భక్తి మార్గంలో మనసుని సర్వదా ఇష్ట దైవం మీదకి పోనిచ్చి ఆ సేవ, పూజా, ప్రార్థనలలో మనస్సుని ఉంచడం వల్ల కొంతకాలానికి ఆ మూర్తి యందే లగ్నమై నిలబడిపోతుంది. అన్ని మార్గాలలో భక్తి మార్గం సులభం. నీ ఇష్టదైవం పటం కాని, విగ్రహం కాని నీ మనసులో తీరిక అయినప్పుడల్లా ధ్యానించుకో. దానివల్ల నీ మనస్సు నిలబడిపోతుంది. 88 పృచ్చుకుని ప్రశ్న. స్వామి, జ్ఞానులకు మనస్సు ఉందా లేదా? మహర్షి గారి సమాధానం. మనస్సు లేనిదే బ్రహ్మమును తెలుసుకొనుట అనేది ఉండదు. మనస్సంటూ ఉంటేనే తెలుసుకొనుట అనేది ఉన్నది. మనస్సు ఒక ఉపాధిని ఆశ్రయించి ఉంటుంది. ఉపాధి లేనిదే మనస్సు లేదు. ఉపాధిని నిర్దేశించి కదా జ్ఞాని అని చెప్పగలం. ఉపాధి లేకుంటే ఇతడు జ్ఞాని అని అనడం ఎట్లా? అయితే మనస్సు లేనిది ఉపాధి ఏ విధంగా పనిచేస్తుంది? చెయ్యదు. అందువల్ల జ్ఞాని యొక్క మనస్సే బ్రహ్మమని చెప్పబడుతుంది. జ్ఞాని సదా బ్రహ్మాన్ని చూస్తుంటాడు. మనస్సు లేనిదే చూడడం లేదు గదా. అందుకే జ్ఞానుల మనస్సు బ్రహ్మాకారంగా ఉంటుందని, అఖండాకారంగా ఉంటుందని చెబుతారు. వాస్తవానికి వారి మనస్సే బ్రహ్మం. అజ్ఞానికి బ్రహ్మంలోనే తానున్నప్పటికీ అది తోచక వెలివృత్తులే గోచరించినట్లు జ్ఞానికి శరీరం వెలివృత్తులలో వర్తించినా బ్రహ్మమే సదా గోచరిస్తుంది.
ఆ బ్రహ్మం అంతటా నిండి ఉన్నదే. ఆ బ్రహ్మములో లీనమైన వెనుక బ్రహ్మాకారమైన మనస్సుననడం సముద్రాకార నది అన్నట్లుంటుంది. నదులన్నీ సాగరంలో చేరిక వెనుక ఒకే జలమయం గదా. అందులో ఇది గంగా, అది గౌతమి, ఇది ఇంత వెడల్పు, అది అంత పొడగు అని నిర్ణయించగలమా? అట్లాగే ఇదిను. 89 పృచ్చుకుని ప్రశ్న. మనస్సు నిశ్చలమైతే గాని ఆత్మదర్శనం కలగదంటారు, నిజమేనా? మహర్షిగారి సమాధానం. మనస్సు చలనంగా ఉంటే మాత్రం నష్టమేమిటి? మనస్సు ఆత్మ యొక్క ఒక పొర కనుక సూటిగా ఆత్మను పట్టుకోవడానికి యత్నించాలి. ఇది చేయవలసింది. 90 పృచ్చుకుని ప్రశ్న. ఇద్దరు పండితులు. స్వామి, సెలవు పుచ్చుకుంటాం. మనస్సు శాంతిలో అణుగునట్లు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. మహర్షిగారి సమాధానం. శాంతియే స్వరూపం. పైన వచ్చేదంతా తోసివేస్తే ఉండేది శాంతే. ఇక అణిగేందుకేముంది? పక్వచిత్తులైతే శాంతియే స్వరూపంరా అంటే చాలు జ్ఞానం కలుగుతుంది. అపక్వచిత్తులకే శ్రవణ మననాదులు చెప్పారు కాని పక్వచిత్తులకు పనిలేదు. దూరంలో రమణ మహర్షి మద్దకు ఎట్లా వెళ్లాలని అడిగితే ఆ రైలెక్కాలి, ఈ రైలెక్కాలి, అది దోవా అని చెప్పాలి గాని తిరువన్నామలకు వచ్చి రమణాశ్రమం చేరి హాలులో అడుగుపెట్టిన వెనక ఇదిగో వీరే వారు అంటే చాలు. మరి కదలవలసిన పనిలేదు. 91 పృచ్చుకని ప్రశ్న. భగవాన్, నా భార్య పోయింది, మనశ్శాంతి పొందేదెట్లా? మహర్షిగారి సమాధానం. మీరు ఆఫీసుకు వెళ్ళినప్పుడు లేక నిద్రపోతున్నప్పుడు మీ భార్య మీతో ఉందా? అప్పుడు ఆమె ఉంది అనే తలంపు మిమ్మల్ని సంతృప్తిపరిచింది. మరి ఇప్పుడో ఆమె లేదు అని తలస్తున్నారు. ఇక్కడ ఉన్న వ్యత్యాసం భిన్నమైన ఆలోచనలే. ఇదే సుఖదుఖాలకు కారణం. ఇదంతా మనస్సు చేసే గారడి, దగా. ఏడ్చేదెవరు? చనిపోయినవారా, బ్రతికున్నవారా? చనిపోయిన వారికి ఏడ్పు లేదు. వారు ఈ ప్రపంచ బంధం నుండి తప్పుకున్నారు. అసలు ఒకరు చనిపోతే ఏమిటి నష్టం? మీరు కూడా చనిపోండి. మీ అంతకు మీరు నేనును చంపండి. నేనును చంపడం అంటే ఏమిటి? అహంకారం చంపడం. శరీరంలో ప్రాణం ఉండగానే అహంకారాన్ని చంపడం. 92 పృచ్చుకుని ప్రశ్న. శ్రీ బజాజ్. మనస్సును స్థిరంగా సరైన మార్గంలో ఉంచేదెట్లా? మహర్షిగారి సమాధానం. సమస్త జీవులు పరిసరాల్లోనే మేల్కొంటున్నారు. అందువల్ల బుద్ధి పరిసరంలో కలిసిపోతోంది. అయినా మానవ బుద్ధికి ఇతర జంతువుల బుద్ధికి ఎంతో వ్యత్యాసం ఉంది. మానవుడు ప్రపంచాన్ని చూడడమే కాకుండా వాటిని అనుసరిస్తూ ఉంటాడు. అంతేకాక తన కోరికలను తృప్తిపరచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయినా ఉన్న పరిస్థితులతో సంతృప్తి పొందలేడు. ఈ కోరికలు తీర్చుకునే ప్రయత్నంలో ఇతని ఆదర్శము, ఆలోచన కూడా అనంతంగా విస్తరిస్తూనే ఉంటుంది. ఇట్లా యత్నించి యత్నించి చివరికి అసంతృప్తితో, అపజయంతో వెనుదిరుగుతాడు. ఇక ఇప్పుడు అసంతృప్తి కారణాలను గురించి తీవ్రంగా ఆలోచించడం ఆరంభిస్తాడు. మానవుడు పరమశాంతిని, నిత్యమైన ఆనందాన్ని ఆశించడంలోని రహస్యమేమిటంటే అది అతని స్వరూప స్వభావం కావడమే. అందువల్ల తన నిజ రూపాన్ని, స్వస్థితిని అంటే కర్మను తిరిగి పొందడానికి అన్వేషణ మొదలు పెడతాడు. ఆత్మను కనుగొన్నాడా? సర్వమూ కొనగొన్నవాడే. ఇట్టి అంతర్ముఖమైన ఆత్మాన్వేషణను మానవ మేధస్సు అనుభవం ద్వారా కనుగొనగలుగుతుంది. నిరంతర అన్వేషణ వల్ల మేధస్సు, బుద్ధి ఒక మహాశక్తి వల్లనే తాను పని చేయగలుగుతున్నానని గ్రహిస్తుంది. అందువల్ల ఒక స్థితిలో బుద్ధి పనిచేయడం నిలిచిపోతుంది. ఎప్పుడైతే బుద్ధి పనిచేయడం ఆగుతుందో ఆ మహాశక్తి ఒక్కటే పనిచేస్తూ ఉంటుంది. అదే సాక్షాత్కారం, చరమ లక్ష్యం, పరమ గమ్యం. ఇప్పుడు విషయం సుస్పష్టం. బుద్ధి ప్రయోజనమేమంటే ఆ శక్తి సహాయం లేకుండా తానేమీ చేయలేనని తన అశక్తతను గుర్తించడం. అంతేకాక ఆ మహాశక్తిని తన స్వప్రయత్నంతో చేరుకోవడం అసాధ్యమని తెలుసుకోవడం. కాబట్టి ఆత్మను చేరుకోగానే బుద్ధి తనంతట తానుగానే నశిస్తుంది. 93 పృచ్చుకుని ప్రశ్న. బజాజ్. నేను సాధారణ బుద్ధిని గురించి కాదు అడిగేది, సద్బుద్ధిని గురించి. స్థిరంగా, వేగంగా మంచి మార్గం వెంట పయనించేదెట్లా? మహర్షిగారు. పొందవలసిన పరమగమ్యమేమంటే వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవడం. బుద్ధి ఎప్పుడూ వ్యక్తిత్వాన్ని ఆశ్రయించి పెరుగుతూ ఉంటుంది.
మంచి బుద్ధి గాని చెడు బుద్ధి గాని నశించిన తరువాత వ్యక్తిత్వం నశిస్తుంది. ఇక మంచి చెడులతో నిమిత్తం లేదు. 94 పృచ్ఛుకని ప్రశ్న. బజాజ్: అయినా ప్రతివారూ మంచిని గుర్తించడం, మంచి మార్గంలో నడవడం, మంచి ధర్మంలో ఉండడమే పవిత్ర కర్తవ్యం. అట్లా నడవనివాడే భ్రష్టుడు. మహర్షిగారి జవాబు: నిజమైన బలము, శక్తి సరైన మార్గంలో స్థిరంగా నడవడంలో ఉంది. 95 పృచ్ఛుకని ప్రశ్న. బజాజ్: మార్గంలో అనేక ప్రతిబంధకాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ ప్రతిబంధకాలను త్రోసివేసుకుంటూ బలాన్ని సంపాదించి ముందుకు పురోగమించేదెట్లా? మహర్షిగారి సమాధానం: భక్తితో, మహర్షుల సహచర్యంతో. 96 పృచ్ఛుకని ప్రశ్న. బజాజ్: వ్యక్తిత్వం నాశనం అయిన తర్వాత మోక్షం సిద్ధిస్తుందని ఇంతకు ముందే చెప్పారు. ఇప్పుడేమో భక్తి, ఋషుల సాంగత్యం మోక్ష సాధనా మార్గాలుగా పేర్కొన్నారు. వీటిలో వ్యక్తిత్వం లేదా? నేను భక్తుడను, సత్సంగని అని భావించరా? మహర్షిగారి సమాధానం: అన్ని సాధనలు సాధకుని ఉద్దేశించే. అందువల్ల ఆ ప్రశ్నే ఉదయించదు. సాధనలు, మార్గాలు సాధకుని వ్యక్తిత్వాన్ని పోగొట్టడానికే. అదే ఉచితం. 97 పృచ్ఛుకని ప్రశ్న. చాడ్విక్: మనసు ఉన్నప్పుడు లోకం ఉంది. నిద్రలోనూ ధ్యానంలోనూ లోకం సంగతి తెలియదు. కాని అప్పుడూ లోకం ఉందంటారు అందరూ. మహర్షిగారి సమాధానం: నేనున్నాను అని లోకం మీతో చెప్పలేదు. మీరే లోకం ఉందంటున్నారు. మనస్సు పోతే లోకం లేదు. ఒక కథ వినండి. ఒకతనికి తండ్రి చనిపోతాడు. కొన్నాళ్లకి ఆ తండ్రి తన కొడుక్కి స్వప్నంలో కనిపించాడు. తండ్రితో పాటు తన 4 తమ్ములు స్వప్నంలోకి వచ్చారు. తండ్రి 5 కొడుకులకి ఆస్తి పంచాడు. తగాదా వచ్చింది పంపకాల్లో. 5 సోదరులు పోట్లాడారు. అప్పుడు మెలకువ వస్తుంది. ఆ సమయంలో తండ్రి, తమ్ములు, ఆస్తి పోట్లాటలు ఏమీ లేవు. స్వప్నంలో ఉన్నది నేను ఒక్కటే. అంతా ఇంతే. అట్లా నిన్ను నీవు చూస్తే మిగిలిందేమీ లేదు. ఉన్నది ఆనందమే. 98 పృచ్ఛుకని ప్రశ్న. సూక్ష్మదేహమంటే ఏమిటి? మహర్షిగారి సమాధానం: మీరు కలగంటున్నది మంచం మీద పడుకుని దేహం కంటే భిన్నమైన దేహంతోనే కదా. 99 పృచ్ఛుకని ప్రశ్న. దురభ్యాసాలు పోగొట్టుకోవాలనే ఉంటుంది. వాసనలు బలీయంగా ఉంటవి. అప్పుడేం చేయాలి? మహర్షిగారి సమాధానం: వాటిని పోగొట్టుకునే నిమిత్తమే పురుష ప్రయత్నం చేయాలి. సత్సాంగత్యము, సద్గోష్ఠి, సత్కార్యాచరణ ఇత్యాదులు అలవర్చుకుని ఆ వాసనలను పోగొట్టుకోవాలి. సాధన చేయగా చేయగా కాల పరిపక్వం వల్ల దైవమనుకూలించి వాసనలణిగి ప్రయత్నం ఫలిస్తుంది. దాన్నే పురుషకారమంటారు. సాధన చేయకుండా దైవం అనుకూలించమంటే ఎట్లా? 100వ ప్రశ్న పృచ్ఛుకుడు. ధార్మిక జీవితం గడపాలనే నా ఇచ్ఛ. ఆధ్యాత్మిక నిరతి కావాలనే ఆశ ఉంది. కాని ఏవో అంతరాయాలు, ఆటంకాలు. మధ్య మధ్యలో కాలు జారుతూ ఉంటుంది. ఈ విషయంలో సాధకుని కర్తవ్యం ఏమిటి? మహర్షిగారి సమాధానం: కర్తవ్యం మధ్యలో వదలకుండా ఉండడమే. చేస్తూ ఉంటే అన్నీ తానుగా సరిపోతుంది. అంతరాయం కలిగినప్పుడల్లా సంకల్పం దృఢం చేసుకుంటూ ఉండాలి. అదే సాధకునికి మరింత ప్రోత్సాహం ఇచ్చి పురోగమింపచేస్తుంది. చివరకు సాధనాఫలము అతనికి కలుగుతుంది. చేయవలసిందల్లా సంకల్పమే. అది దృఢంగా, అచలంగా ఉండాలి. ఓం నమో భగవతే శ్రీరమణాయ. నమస్తే అండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ సరిత. ఓం నమో భగవతే శ్రీరమణాయ.